హైదరాబాద్ లో భారీ వర్షాలు కారణంగా కొంచెం గ్యాప్ ఇచ్చిన హైడ్రా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా అటు బడాబాబుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిస్తోంది. అక్రమంగా FTL పరిధిలో, బఫర్ జోన్ లో పరిధిలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసింది. అయితే అవి ఎవరికైనా సరే ఉపేక్షించకుండా ముందుకు సాగిపోతుంది. ఇప్పటి వరకు పలువురు రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు, విద్యా సంస్థలకు బుల్డోజర్లు పంపిన హైడ్రా అటు సినీ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సీనియర్ నటుడు మురళీమోహన్ కు సంబంధించిన ఆస్తిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మురళీమోహన్ కు సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జైబేరికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగాలాట్ గుంట చెరువు, FTL బఫర్ జోన్ పరిధిలో జైబేరికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా తేల్చింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు ఆ నిర్మాణాలను తొలగించాలంటూ జైబేరి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై మురళీమోహన్ గారు ఎలా స్పందించారు, అలాగే మురళీమోహన్ గారి గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ మురళీమోహన్ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, అన్నింటికి మించి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తి మురళీమోహన్ గారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు అనే చిన్న గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడి ఇంట్లో జన్మించిన మురళీమోహన్ గారు ఉన్నత చదువులు చదవకుండానే, తెలివితో 25 వయసు కూడా చేరకుండానే వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. వ్యాపారం చేస్తూనే నాటకాలపై పిచ్చితో ఎన్నో నాటకాలు నటించారు. విజయవాడలో మురళీమోహన్ గారు ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఆ సమయంలోనే మురళీమోహన్ గారికి సినిమాలపై ఆసక్తి పెరిగి మద్రాస్ ట్రైన్ ఎక్కేశారు. ఇక ఆయన పూర్తి పేరు మాకంటి రాజబాబు. ఈయన 1940 జూన్ 24వ తేదీన జన్మించారు. తండ్రి మాకంటి మాధవరావు స్వాతంత్ర సమరయోధుడు. ఇతను విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఘనత ఆయనకు దక్కింది. ప్రతి విషయంలో కూడా లోతుగా ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మురళీమోహన్ గారికి చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. ఏదైనా పని చేస్తే భవిష్యత్తులో దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఆయన ముందుగానే ఊహించడం, తెలిసిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. తక్కువ బడ్జెట్ తో లాభదాయకమైన వ్యాపారం చేయడం అనేది 25 ఏళ్ల వయసులో ఉండగానే మురళీమోహన్ గారు నేర్చుకున్నారు. పెట్టుబడి లేని వ్యాపారాల విషయంలో ఆయన చాలా ఆలోచించేవారు అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. మురళీమోహన్ గారు 1963లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో అనూహ్యంగా పేరు దక్కించుకున్నారు. రెగ్యులర్ మార్కెటింగ్ విధానాలను పక్కన పెట్టి కొత్తగా వ్యాపారం నిర్వర్తించడంలో ఎంతో మంది ఈయన్ను ఆదర్శంగా తీసుకునేవారు అనే టాక్ ఉంది. వ్యాపారంలో ఉన్నా కూడా మనసు మాత్రం నాటకాల వైపు లాగుతూనే ఉండేది. ఒకవైపు వ్యాపారాలు చూసుకుంటూ మరోవైపు నాటకాల వైపు కూడా దృష్టి పెట్టేవారు. వ్యాపారంలో విజయాలను సొంతం చేసుకున్న తర్వాత విజయవాడలోని నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే నాటకాలతో పాటు సినిమాల్లో కూడా నటించాలని కోరిక మొదలైంది. వ్యాపారం చేసుకుంటూనే సినిమాలో నటించడం అనేది సాధ్యం కాదు అని మురళీమోహన్ గారు భావించారు. విజయవాడలో ఉంటే ఎప్పుడు కూడా నాటకాలు వేసుకుంటే తిరగాలని ఉద్దేశంతో మద్రాసు వెళ్లి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1973లో అంటే తన 33వ ఏట మురళీమోహన్ గారు అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ తదుపరి ఏడాది అనూహ్యంగా అప్పటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు 1974లో తీసిన తిరుపతి సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమాతో దాసరి నారాయణరావు గారు అనూహ్యంగా మురళీమోహన్ కు లైఫ్ ఇచ్చారు. ఆ సినిమాతో ఇతనికి నటుడిగా గుర్తింపు వచ్చింది. తిరుపతి సినిమాతో గుర్తింపు వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా మురళీమోహన్ గారు నటుడిగా వెనుతిరిగి చూడలేదు. అద్భుతమైన పాత్రల్లో నటిస్తూ ప్రతి ఒక్క సినిమాలో కూడా కొత్తదనం చూపిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కొన్ని పాత్రలు, సన్నివేశాలు కేవలం మురళీమోహన్ మాత్రమే చేయగలడు అనే స్థాయికి మురళీమోహన్ గారు గుర్తింపు దక్కించుకున్నారు. అంతటి స్టార్డమ్ దక్కించుకున్న మురళీమోహన్ గారు దాదాపుగా 40 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా సినిమాలు చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్రను వేశారు. ఈయన సుమారు 350 తెలుగు సినిమాల్లో నటించారు. ఇక ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం గురించి మనకు తెలిసిందే. అకండి మురళీమోహన్ గారి కొడుకు పేరు రామ్మోహన్. ఈయనకు ఏకైక కుమార్తె పేరు రాగా. కొద్ది రోజుల క్రితమే ఆమె బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాకంటి కుటుంబానికి సంబంధించిన పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. రాగా కూడా అందులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీమోహన్ గారు ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో కీరవాణి గారి అబ్బాయితో తన మనవరాలు రాగాను ఇచ్చి
వివాహం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీసింహ. ఇదిలా ఉంటే ఇక హైడ్రా నోటీసులపై స్పందించిన నటుడు మురళీమోహన్ గారు, నేను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. ఏనాడు ఎలాంటి అవకతవకలను పాల్పడలేదు. బఫర్ జోన్ లో ఉంటే నేనే కూల్చేస్తాను. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ షెడ్ను మేమే తొలగిస్తాం. హైడ్రా రానక్కర్లేదు. మంగళవారం లోపు తాత్కాలిక షెడ్ తొలగిస్తామంటూ మురళీమోహన్ గారు పేర్కొన్నారు. ఎంతో నిజాయితీగా తాను చేస్తున్న వ్యాపారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఈ విధంగా స్పందించడం పట్ల ఆయన అభిమానులు ఎంతగానో హర్షిస్తున్నారు. మరి మురళీమోహన్ గారు ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.